ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం అసలు మొత్తం మీద చంద్రబాబు మంచివాడయ్యా. నాకు ఇప్పుడు కందులు 10,000 అమ్మింది, పొగాకు 25,000 అమ్మింది, అందరికి 5,000 అమ్మితే సారాయి చేసా కూడా మునుగని ఇస్తుండ్రు, 100కి ఇస్తుండ్రు. కరెంటు బిల్లు 300 వచ్చేదని 500 చేసిండు. 200 పోతే పనిలే 200 500 చేసిండు. మా ఆరాధ దండం పెట్టుకోవచ్చు చంద్రబాబు. మంచి పని చేసిండు. అసలు రేట్లు చిన్న రేట్లు అంటో ఏందంటో కవులు 10,000 20,000 తీసుకుంటున్నారు పొలాలు. అసలు వృధా పింఛన్ ఈ రైతు భరోసా నాకు చేసిండు. నేను వచ్చింది చదువుతాను, వాళ్ళకేం తెలుసు, నాకు వచ్చింది సార్, నాకు వచ్చింది. మహారాజు అంత మాత్రం చేసేవాడు లేడు. లచ్చ వచ్చింది, ఏటా లచ్చ. నాకు పింఛన కూడా అందరికి 20,000 ఇస్తాను, నాకు 40,000 ఇస్తా ఉన్నారు. నేను వద్దేమో అనుకున్నా, వద్దులేమో అనుకున్నా. అందుకని మొత్తం మీద పెత్తనం చంద్రబాబుదే మంచి పెత్తనం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. 6 గ్యారెంటీలు ఏంది, 10 చిల్లరలు ఇచ్చింది నాకు. మా వాళ్ళు బస్సు ఢిల్లీ కాడికి పోయినా కానీ వరకు పోయేది. డబ్బు లేదు. మా పిల్లలకి ఒక 4-5 ఉంటే నెలకు 20,000 ఇస్తాడు. అందువల్ల మహారాజు ఎవడు చేయలేడు. వాళ్ళకేం తెలుసు, అసలు చేయలేడు. అసలు మహారాజు అయితే నిజం సారా. ఇప్పుడు మా పిల్లలకే లచ్చ వస్తున్నాయి. ఎంతమంది పిల్లలు ఎంతమందికి వేస్తారంట వేసిండు. కరెంటు బిల్లు 400-500 చేసిండు. ఇప్పుడు ఈ రైతు భరోసా వచ్చేసిండు. ఈ దాన్ని అమ్ముకుంటుంటే అందువల్ల అంత మాత్రం చేసి మగడు లేరు, ఎవరు అసలు రాలేడు కూడా. అది జగన్ ఉన్నప్పుడు జగన్కి ఏం తెలుసు, వాడు పిల్లకొంక అయితే జగన్కి ఏమీ తెలియదు. నాకు తెలిసిన కాడికి అది వాళ్ళు ఎన్నో చెప్పని మహారాజే. నాకు మటుకు బాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ది మనకు తెలియదు, ఆయన ఎవరే మనకు తెలియదు. మళ్ళీ ఎందుకు తెలియకుండా తెలిసింది. ఈయన మటుకు మహారాజే. లోకేష్ ఇంకా మహారాజు. అసలు బస్సులు ఇవన్నీ లోకేషే కదా. అబ్బో, విద్యాశాఖ మంత్రి చెప్తాడు పిల్లలకి. చదువు అయింది అసలు డబ్బులే. పిల్లోడికి 20,000 ఇస్తుంటే మాకు వచ్చింది 20,000. బ్యాంకులో రూపాయి బిల్లు తప్పకే దిద్దంగిండు. రైతుల పరిస్థితి అండి. అసలు నాకు లచ్చ వేస్తాను సంవత్సరానికి లచ్చ వేస్తుండ్రు. మరి వేస్తున్నప్పుడు ఇంకా నాకేం ఇంకా పొగాకు రేటు కంది రేటు ఎంత 30,000 పొగాకు, 15,000 కందులు. ఇంకా మరి ఇంకా రేటు అంతకాడికి పెంచారు అనుకుంటారా?